హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ శైలు. ఏదైతే ఫుల్ డే బ్లాగ్ తీయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరిగా చూసేయండి, ఓకేనా? ప్రస్తుతానికైతే నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. బీట్రూట్ అయితే ఫ్రై చేస్తున్నాను, ఓకేనా? చూస్తుండే చపాతీ అయితే చేస్తున్నాను. అయ్యో మాడిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో తీయడం వల్ల చపాతీ కాస్త మాడిపోయింది. 3 చపాతీలు చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా కొంచెం పిండి ఉంది, మార్నింగ్ చేసేస్తాను. అండ్ ఇంకా కొంచెం అయితే పిండి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను, రేపు మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే వస్తుంది, ఓకేనా? చూస్తూ ఉండండి. అయితే పెట్టాను, రైస్ అయితే అవుతుంది, ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి, ఓకేనా? ఆనియన్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చేసాను, కట్ చేయాలి. ఇక్కడైతే ఆయిల్ అయితే ఈడెక్కింది అండ్ ఇక్కడ రైస్ అయితే అవుతూ ఉంది, ఓకేనా? ఇదిగోండి ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేసి, మీరు ఇంతకుముందు బ్లాగ్లో కూడా చూస్తూ ఉంటారు. నేను ప్రతి దాంట్లో ఆనియన్ అయితే కడిగి వేస్తాను. పసుపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్కలు అల్లం పేస్ట్ అయితే వేసాను, బట్ మీకు చూపించలేదు. ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి వచ్చేసి ఇందులో వేసుకోవాలి. ఎలా ఉంటుందో ఏంటో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేనైతే తినడం. రెండు టీ స్పూన్లు కారం, సరిపడా సాల్ట్, ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో మీతో నేను షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఇక్కడైతే ఆయిల్ అయితే హీటెక్కింది, ఇందులో ఆనియన్ అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు, అల్లం పేస్ట్ అయితే వేయాలి, నేను మర్చిపోయాను, ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం చిటికెడు పసుపు, రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఫ్రై అయితే ఇందులో వేసుకోవాలి, ఓకేనా? 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మనము 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనము కొంచెమే కారం వేసుకోవాలి, ఓకేనా? రుచికి సరిపడంత సాల్ట్ బాగా మిక్స్ అయితే చేసుకోవాలి, ఓకేనా? ఇది రైస్లోకి అయితే అస్సలు బాగోదు ఫ్రెండ్స్, చపాతీలకి అండ్ జొన్న రొట్టెలకి అయితేనే బాగుంటుంది, ఓకేనా?
ఇదైతే బాగా కలుపుకున్నాం కాబట్టి మనం మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఇదిగోండి మూత అయితే పెట్టేస్తాను. ఫైనల్గా బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఇంకా చపాతీలకైతే తినేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసారు. ఇంకా కంప్లీట్ బీట్రూట్ ఫ్రై. నాటుకోడి కూర అయితే క్లీన్ అయితే చేసేసాను. క్లీన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను నాటుకోడి కర్రీ తేవడం. ఓకేనా, ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. నాటుకోడి కూర అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఫ్రెండ్స్. నేను కడగడానికి క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. కడిగినా కొద్దీ కొంచెం అది అంతా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదంతా వచ్చేసేసింది నేను కడిగేసరికల్లా. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే నాటుకోడి తేవడం. ఎలా ఉంటుందో ట్రై చేయాలి. ఓకేనా, ఇప్పుడైతే నేను ఆనియన్ గిట్ట కట్ చేసి పెట్టుకుంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. వాటర్ ఇప్పుడు వస్తుంది. ఇదిగోండి చాయ్ అయితే తాగుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మీరు టీ తాగిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, హాయ్ మరి. ఇక్కడైతే చాయ్ అయితే మరుగుతూ ఉంది. ఇప్పుడే పెట్టాను, చాయ్ మరుగుతుంది. అండ్ ఇడ్లీ పిండి అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అదే అయితే ఆయిల్ కూడా అయితే పెట్టేసేసాను. ఆయిల్ అయితే అప్లై చేసేసాను. ఇంకా కొంచెం ఉంది ఫ్రెండ్స్. ఇగో రేపటికి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేయడం ఇంకా. ఓకేనా, ఇదండి ఫ్రెండ్స్ పెట్టేసాను. పెట్టేసేసి చాయ్ మరిగినాక ఇది పెట్టేసేసి కంప్లీట్ అయిపోతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేనైతే నాటుకోడి కూర అయితే తీసుకొచ్చాను, హాఫ్ కేజీ. సండే స్పెషల్ నాటుకోడి. మీ ఇంట్లో మీరేం కర్రీ చేశారు? ఫిషా, మటనా, చికెనా, ఏం చేశారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఇంట్లో వచ్చేసి సండే స్పెషల్ నాటుకోడి కూర. టిఫిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చట్నీ, టిఫిన్, ఉత్తప్ప. గైస్ గుడ్ మార్నింగ్. నేను మీ శైలు 3971 వ్లాగ్స్. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. టుడే వ్లాగ్ తీయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా కంపల్సరీ చూసేయండి. ప్రస్తుతానికైతే నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను. ఓకేనా, ఫుల్ కోల్డ్ అయ్యింది గాయస్. నాకు అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. దెబ్బ ఇల్లు గిట్ట ఊడ్చేసి నైట్ కూడా అన్నం అట్లాగే ఉంది ఫ్రెండ్స్, అస్సలు తినలేదు. చూడండి, ఇక్కడ హీటర్ కూడా పెట్టుకున్నాను. వాటర్ హీట్ ఎక్కుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చపాతి అయితే తింటున్నా. ఫుల్ ఫీవర్, చాలా జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ నాకు. ఇప్పుడు చపాతి అయితే తింటున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు చపాతి అయితే తింటున్నాను. నాకైతే ఫుల్ ఫీవరు, కోల్డ్, హెడేక్ అన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు చపాతి అయితే తింటున్నాను. ఇదిగోండి
ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడితోటే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, నైస్ మీట్ యూ. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మరి ఫుల్ కోల్డ్, హెడేక్, జ్వరం, అందుకనే తొందరగా పడుకుంటున్నాను ఫ్రెండ్స్ టుడే. బాయ్ మళ్ళా.